తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతిలో లడ్డు ఇట్లా వివాదం రావడానికి అనేక అనుమానాలు ఉన్నాయి. అది ఇప్పుడే జరిగిందా ఎప్పుడు జరిగిందా అనేది ఎవరికీ తెలియదు. అది ఎక్కడి నుంచి ఎట్లా జరిగింది అనేది ఈ ప్రభుత్వం తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీనికి గల కారణాలు వెతికి దానికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా కోరుకుంటున్నాం. వచ్చిన ప్రచారాలను బట్టి చూస్తే అవి వాస్తవాలు అవాస్తవాలు అనేది మనకు కూడా అర్థం కావట్లేదు. కాకపోతే వచ్చిన ప్రచారాలు నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా కానీ వాళ్ళని అది ఎంత ప్రీతిపాత్రమైన లడ్డు అంటే అంత ప్రీతిపాత్రమైన లడ్డు ఎవరికైనా కానీ చాలా ఇష్టంగా కానీ ఇంకోటి ఆ స్వామివారు ఎంగిల్ చేసిన లడ్డు కాబట్టి ఎవరైనా కానీ చాలా ఇష్టంగా చాలా భక్తితో తీసుకున్నాం లడ్డు. అలాంటి వాటిల్లో అలా కలపడం అనేది ఒక జరిగితే కానీ కలపడం జరిగితే కానీ ఎవరైనా కఠినంగా శిక్షించవలసిందిగా కోరుచున్నాం. ఇక అది ఒక రకంగా హిందూ మతం దాని విలువలను మంటలో కలిపినట్టే. ఒక కలిపితే కానీ కలపకపోతే అది పైన దేవుడు నిర్ణయిస్తాడు ఏదైనా వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా కానీ. తిరుపతి మన కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని మన పూర్వీకులందరూ కూడా దైవంగా కొలిచి ఈరోజు మన యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా బాధాకరంగా ఉంది. ఆఖరికి పసిపిల్లలు తినే దాంట్లో కూడా అనుకున్నాం, కానీ భగవంతుడి దగ్గర దొబ్బేసి ఈరోజు ఆ తాడేపల్లి గూడ్లు అన్నీ కూడా మంచి మంచి ఇల్లులు కట్టుకుంటున్నాడు. వాళ్ళ నాన్నగారికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినందుకు ఆ కొండల గురించి ఒక కొండ తీసేద్దాం అన్నందుకే నామరూపాలు లేకుండా పోయి ఉన్నాడు. ఈరోజు ఆయన పరిస్థితి ఎటుపక్క వెళ్తుంది కూడా ఆ భగవంతుడే చేస్తున్నాడు. కనుక ఈ తిరుపతి లడ్డు విషయంలోని మా ఆ చేప తాలూకుది నీరు తర్వాత గేదె కొవ్వు ఈ జంతు మాంసాలన్నీ కూడా కలపడం చాలా బాధాకరంగా ఉంది. కనుక మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిలదీయడం, కూటమి ప్రభుత్వం వచ్చి ఈ యొక్క ముందుగా తిరుపతిలోని ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. గోవిందా గోవిందా. హిందూ మతం అనేది మన అందరికీ కూడా మంచి నమ్మకం అండి. ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచే ప్రతి మనుషులకి కూడా భక్తి భావనలు అందరికీ కూడా పిల్లలకి ముందుగా నేర్పాలి. నేర్పిన పిమ్మట అందరూ కూడా ముందుగా ఇక్కడికి వచ్చిన వెంటనే పూర్వం కంటే ముందుగా ఇప్పుడు అందరికీ నామములు అలాగే బొట్టు పెట్టడం హిందూ సాంప్రదాయం గురించి మరింతగా ప్రవచనాలు కూడా చెబుతూ ఉన్నారండి. నమస్తే అండి. మేము ఇక్కడి నుంచి ఎంతో పవిత్రంగా వెళ్తాం, ఎంతో నియమంగా నిష్టగా వెళ్తాము. అక్కడికి వెళ్ళి మేము తినింది ఇదా అని చాలా బాధ వేసింది. అంటే ఆ 5 సంవత్సరాల్లో మేము ఎన్నోసార్లు వెళ్ళాము తిరుమలకి. మేము అది తీసుకొచ్చి అందరికీ ఇచ్చామా మా చేతులతోనే బాధ అనిపించింది. చాలా బాధ అది. తిరుపతి లడ్డు విషయం గురించి మీకు అందరికీ తెలిసిందే. ఈ తిరుపతి లడ్డు ఎంతో ప్రఖ్యాతిగాంచినది. అలాంటి ప్రఖ్యాతిగాంచిన లడ్డు విషయంలో చాలా బాధాకరమైన విషయం తెలుసుకున్నాం. ఈ లడ్డు యొక్క దీని గురించి గత ప్రభుత్వంలో జరిగిందని అంటున్నారు. ఆ విషయం యొక్క దేవుడికే తెలియాలి. విషయంపై ఇప్పుడున్న ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వం వేడుకుంటూ, తిరుపతి లడ్డు విషయంలో అది కల్తీ జరగడం చాలా బాధాకరమైన విషయము. అలాగే ఇలాంటి కల్తీ కానీ దేవస్థానాల కన్నా చాలా పవిత్రమైన దేవాలయము. అలాంటి చోటు కల్తీ జరగడము, అదేదో గొడ్డుది కొవ్వు అని వార్తలలో వినడం జరిగింది. అది చాలా అంటే ప్రజలకు కానీ హిందూ సాంప్రదాయానికి హిందూ మనోభావాలకు దెబ్బతీసినట్టు. దానికి కారకులు ఎవరున్నారో తగిన చర్య కానీ అది గుడి సిబ్బంది కానీ ఈ కొత్తగా ప్రభుత్వాలు కానీ మరి అది ఎక్కడ జరిగింది తప్పు జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యము అంటున్నారు. మళ్ళీ అది ఏ ప్రభుత్వమో తగిన చర్యలు తీసుకొని దానికి ఉన్నతాధికారుల నుంచి చర్యలు జరిపించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరొకసారి ఇలాంటి జరగకూడదని మేమందరము కోరుకుంటున్నాము. దయచేసి సిబ్బంది కానీ గవర్నమెంట్ కానీ తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క మనవి. నా పేరు అంజనాదేవి. మేము మంగళగిరి వాస్తవ్యం. మేము టీవీలో అదంతా విని చాలా బాధపడ్డాము. ఆయన వెంకటేశ్వర స్వామి అంటేనే లడ్డు గుర్తొస్తుంది. అది ఎంతో పవిత్రంగా తెచ్చుకొని పూట్ల కొద్ది క్యూలో నిలబడి తెచ్చుకునే కాలం చానాళ్ళు అలా జరిగింది. ఈరోజు నిన్న మేము ఆ విన్న దగ్గర నుంచి కూడా ఆ ప్రసాదం అంటే తీసుకోకూడదు కదా అనే అభిప్రాయాలకు వస్తున్నారు జనమంతా కూడా.
అంత పవిత్రమైన లడ్డుని ఇలా చేసిన వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. అది ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మహాప్రసాదంగా స్వీకరించేటటువంటి పదార్థం అది. దాన్ని ఇలా జంతువుల దీని నుంచి తీసి చేశారంటే ఎంత పాపకృత్యమో అది వాళ్ళు ఆలోచించకుండా అంత దారుణమైన నికృత్యమైనటువంటి పని చేశారు. అది ఈ రోజున స్వామివారు మరి వాళ్ళకి తగిన ఇది చేస్తారని మేమందరం భావిస్తున్నాము. అది అలా చేయటం వాళ్ళ మనసు ఎలా అనిపించిందో తెలియదు. ఒక పని చేస్తున్నామంటే ఇది పాపకృత్యం అనేది ఒక ఆలోచన ఉండాలి కదా. అలా చేయకుండా ప్రతి ఒక్కళ్ళు స్వీకరించారు. అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు దీని గురించి. ఇలా చేయటం చాలా నికృష్టమైన పని అని మేము భావిస్తున్నాము. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఒక కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయంటే, మరి ఈవో గారు కానీ మిగతా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏ రకంగా కళ్ళు మూసుకొని కూర్చున్నారో అర్థమే కావటం లేదు. ఇదంతా కూడా వాళ్ళకి తెలిసే జరుగుతుంది. ఇది మరి ప్రభుత్వం తరఫున కూడాను వెనకమాల సపోర్ట్ ఉందని చెప్పేసి జరిగిపోయినటువంటి ప్రభుత్వం గురించి మేము అనుకోవటం కూడా జరుగుతుంది. మరి అట్లాంటిది వాళ్ళకి విషయం తెలిసినప్పుడు ఆపాలి. ఏం జరుగుతుందా ఏమిటి అనేది అన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒక ఈవో పదవి ఇచ్చేసేసి మా పని అయిపోయిందిలే అని చెప్పేసి అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అది కుదరదు. ఇట్లాంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయం వింటూ ఉంటుంటే చాలా బాధాకరంగా ఉంటుందండి. మరి దీని గురించి మేము చాలా స్పందించాము. మా బోటు వాళ్ళందరూ కూడా చాలామంది స్పందిస్తూనే ఉన్నారు. మరి దీని గురించి వెంటనే తక్షణ కర్తవ్యం ఏమిటో అనేది ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొని వెంటనే ఈ విషయాన్ని ఆచరణలో పెట్టి దాని గురించి ఎంక్వైరీ చేయించి ఎవరా ఏమిటో దీని యొక్క బాధ్యులు అనేది తెలుసుకొని వాళ్ళకి కఠినంగా శిక్షించాలని మా బోటు వాళ్ళందరం కూడా ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్నటువంటి వార్తలు మాత్రం మేము టీవీలో కానీ వార్తలు కానీ చూడడం జరిగింది. వేటి న్యూస్లో కూడా చూడడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం ఇప్పుడు పూర్తిగా మాకు అవగాహన లేదు. కాకపోతే మాత్రం న్యూస్లో చూడడం జరిగిందండి. ఒకవేళ అది వాస్తవమే అయితే మాత్రం చట్టపరంగా 100% 100% కఠిన చర్య తీసుకోవడం జరగాలి. అంతేకాకుండా మళ్ళీ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక చట్టం తీసుకొచ్చి హిందూ దేవాలయాలను కానీ హిందూ ధర్మాన్ని కానీ మన పూర్తి హిందూ సంబంధించినటువంటి ధార్మికతను కానీ కాపాడాలని మేము వేడుకుంటున్నామండి. కొంతవరకు జరుగుతుందండి. అది అన్యక్కలు కానీ కొన్ని చోట్ల మాత్రం జరుగుతుంది. దానిపైన మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, తప్పదు. మాకు తెలిసిన గాంచెలు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇది ఇట్లా తప్పు మంచిది కాదు. ఇది ఖండించాలి. దీన్ని ఎక్కువ ఇట్లా దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఎంత తొందర అయితే అంత తొందరగా దీన్ని విషయం క్లోజ్ చేసుకోవాలి. ఆ లోలో ఖండించాలి వాళ్ళందరినీ. ఇది మాది. మేము మహారాష్ట్ర నుండి మాకు తెలిసిన గాంచెలు బాధాకరంగా ఉంది. పవిత్రమైన తిరుపతి దేవస్థానం ఇది. అట్లా చేయడం చాలా తప్పని మాకు అనిపిస్తుంది. ఇక వాళ్ళని ఎవ్వరూ శిక్షించాలి అంతే. తిరుపతి లడ్డు అన్యకాంతం చేశారండి గత ప్రభుత్వంలో. 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎలా వస్తుందని సీఎం ఎలా నిర్ణయించుకున్నారు? కేవలం 150 రూపాయలు కక్కుర్తిబడి కేజీకి చేశారు. మన ప్రభుత్వం మారిన తర్వాత ఇలా 320 రూపాయలకి ఎలా వస్తుందని ఎంక్వైరీ చేయటం వల్ల ఇందులో ఈ నెయ్యిలో వ్యర్థ పదార్థాలు, ఈ పంది మాంసం ఆయిల్ అనేది, తర్వాత గొడ్డు ఆవుకు సంబంధించిన ఇవన్నీ వేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ముస్లిమ్స్ను మోసం చేసేసాడు. ఎట్లా అంటే ఎంతో పవిత్రంగా భావించే ముస్లిమ్స్లు తిరుపతి లడ్డుని వాళ్ళు చాలా చక్కగా ఆస్వాదిస్తారు. అటువంటిది వాళ్ళు పంది కొవ్వును కూడా తిరుపతి లడ్డులో కలిపి ఇట్లా చేయడం వల్ల వాళ్ళ మనోభావాలు ఎంతగానో దెబ్బతింటున్నాయి. అలాగే ఇప్పుడు ఇతర దేవాలయాల్లో కూడా జాగ్రత్త పడే సూచనలు తీసుకోవాలని సీఎం గారు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. గతంలో జరిగిన పొరపాట్లు ఇక్కడ జరగకూడదని చేశారు. మంగళగిరి దేవస్థానానికి కూడా గతంలో ఇక్కడ దేవాలయం ఒక రకంగా ఉండేది. లోకేష్ బాబు వచ్చిన తర్వాత మొత్తం సుందరీకరణ చేశారు. ఇటు శివాలయం కానివ్వండి, లక్ష్మీనరసింహ దేవస్థానం కానివ్వండి. సాయంత్రం వేళల్లో కూడా దేవాలయం చుట్టూ LED బల్బులతో చక్కగా ఉంటుంది. మంగళగిరి నియోజకవర్గం కూడా చాలా అద్భుతంగా తయారవుతుంది. దేవుడికి ఎంత విలువనిస్తున్నామో, భగవంతునికి ఎంత విలువనైతే ఇస్తున్నామో, ఆ భగవంతునికి నివేదించినటువంటి మహాప్రసాదానికి కూడా అంతే విలువని ఇచ్చేటటువంటి
గొప్ప భారతీయ సనాతన సాంప్రదాయం మనది. అలాంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ప్రసాదానికి విశేష ప్రాధాన్యత ఉన్నది. ప్రసాదః ఇతి ప్రసన్నతః. భగవంతునికి నివేదించక ముందు అది ఆహారము, పదార్థము. భగవంతునికి నివేదించిన తర్వాత అది ప్రసాదం అవుతుంది. అలాంటి ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే మానసిక శారీరక రోగాలన్నీ కూడాను నిర్మూలనమవుతాయి. అలాంటి మహాప్రసాదం ఒక్కరే తినకూడదు, అందరికీ పంచి తినాలి అనేటటువంటి మనది సాంప్రదాయం ఉంది. కాబట్టి మన భక్తులు ఎవరైనా సరే ఏ క్షేత్రానికి వెళ్ళినా పరిమితంగా మీ వరకే ఆ ప్రసాదాన్ని కొనుగోలు చేయకుండా అందరికీ పంచిపెట్టడానికి వీలుగా అధిక మొత్తంలో ఎక్కువ సంఖ్యలో ఏ ప్రసాదాలైనా మీరు కొనుగోలు చేసి మీ హితులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, భక్తులకు, పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రసాదాన్ని పంచిపెట్టినట్లయితే ఆ ప్రసాదం భుజించినటువంటి ఆ భక్తుడు, ఆ భక్తురాలు కూడా ఆ స్వామి అమ్మవార్ల ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీరు వాళ్లకు చెందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రసాదం చాలా విలువైనటువంటిది. ఆ ప్రసాదం గురించి అనేక అపోహలు వస్తున్నాయి. అది ఎలాంటి ఆధారం లేనటువంటిది, అభూత కల్పనలు. కాబట్టి హిందూ సాంప్రదాయంలో ప్రసాదం అనేటటువంటిది దేవాలయాల్లో ఆ వంటస్వాములు మడి కట్టుకొని స్నానం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఆ ప్రసాదాన్ని తయారు చేసి మడిబట్టలతోనే మంగళ వాయిద్యములతో తీసుకొని వచ్చి భగవంతునికి నివేదించేటటువంటి ఆ పదార్థము మహాప్రసాదంగా తయారవుతుంది. ఆ ప్రసాదాన్ని ఎవరు కూడా శంకించడానికి, అనుమానించడానికి ఏమాత్రం అవకాశం లేనే లేదు. మహాక్షేత్రాల్లో, పెద్ద క్షేత్రాల్లో, చిన్న క్షేత్రాల్లో, అన్ని విధాలైనటువంటి తీర్థయాత్ర క్షేత్రాల్లో ఈ భారతదేశంలో అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు ఆ వంటస్వాములు. కాబట్టి దీంట్లో ఎలాంటి అనుమానానికి, ఎలాంటి అపోహలకు ఆస్కారం లేనే లేదు. చాలా శుద్ధంగా, పవిత్రంగా, భక్తితో తయారు చేస్తారు ఆ వంటస్వాములు ఆ పదార్థాలను. ఆ పదార్థాలు భగవంతునికి నివేదించిన వెంటనే అది ప్రసాదంగా తయారవుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలకు తావివ్వకుండా భక్తులందరూ శ్రీ స్వామి అమ్మవార్ల భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.